హై గైస్, వెల్కమ్ టు క్రిప్టోగ్యాన్ తెలుగు. ఇవాళ ఒకసారి మనం బిట్ కాయిన్ అప్డేట్ చెక్ చేయాలి. అట్లాగే యూఎస్ అండ్ చైనాకున్న ట్రేడ్ వార్స్ని 90 డేస్ని పాజ్ చేయడం అయితే జరిగింది. సో దీనివల్ల మనకి బిట్ కాయిన్లో కొంచెం అప్రిసియేషన్ అయితే చూసాము, మంచి మూవ్మెంట్ వచ్చింది. ఇంకొక కొత్త ఆల్ టైమ్ హై టువర్డ్స్ 1,05,000 కన్నా పైనే కనిపించింది. అట్లాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉన్న ప్రెసెంట్ వార్ సిచ్యువేషన్ కూడా కొంచెం కూల్ డౌన్ అయితే అయిందని అయితే ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దీనివల్ల మనకి మార్కెట్లో కొంచెం పాజిటివిటీ అయితే చూడడానికి అయితే ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. బిట్ కాయిన్ అట్లాగే మంచి ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. $1,09,000 దగ్గర ఉన్నాం మనం. ప్రీవియస్ ఆల్ టైమ్ హై అన్నది అది క్రాస్ చేయబోతుంది. అట్లాగే ఐఎన్ఆర్లో 1 CR టార్గెట్ అన్నది ఈ ఇయర్ చేజ్ అవుతుంది. ఆబ్వియస్గా ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు మనం 1 CRని చేజ్ చేయబోతున్నామా ఏంటి అనేది వీటి గురించి అయితే తెలుసుకుందాము. అట్లాగే మనం టోటల్ మార్కెట్ క్యాప్ని అట్లాగే డామినెన్స్ గురించి మనం చూసాం కదా. ప్రీవియస్గా మనకి డామినెన్స్లో రెడ్ క్యాండిల్స్ అయితే ప్రింట్ అయ్యాయి. సేమ్ అదే ప్రింటింగ్ జరుగుతుందా, లేకపోతే ఏమన్నా మళ్ళీ రెడ్ క్యాండిల్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ కన్జ్యూమ్ అయ్యాయా, ఆల్ట్ మార్కెట్ క్యాప్స్ అట్లాగే టోటల్ మార్కెట్ క్యాప్ ఏం చెప్తుంది. సో కమింగ్ వీక్స్ అండ్ డేస్లో మనం ఎట్లా బిట్ కాయిన్ని ట్రేడ్స్ అండ్ ప్రాబబిలిటీస్ని చూడాలి, ప్రజెంట్ ఉన్న ఆల్ట్స్లో మనం ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చా, ఇంకా ఏ ఆల్ట్స్లో అప్రిషియేషన్ వస్తుంది, ఇంకా ఏ ఆల్ట్స్ పడడానికి ఛాన్స్ ఉంది, ఇవన్నిటి గురించి అయితే ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కంటెంట్లోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. సో గైస్, ప్రజెంట్ మనం బిట్ కాయిన్లో ట్రేడింగ్ అరౌండ్ 1,02,888 అయితే ట్రేడింగ్ అవుతున్నాము. మీరు ఇక్కడ చూస్తున్న ఈ ఇండికేటర్ వచ్చేసరికి మీకు కనిపించినట్టుగా ఇది కనిపించట్లేదు అని చెప్పి ఫస్ట్ అయితే ఇది తీసుకోకండి. ఇది నేను కొత్తగా ఇంకొక ఇండికేటర్ అయితే డెవలప్ చేస్తున్నాను. ఇది క్రిప్టోగ్యాన్ తెలుగు బ్లూ, రెడ్, ఎల్లో ప్లస్ వాల్యూమ్ కన్ఫర్మేషన్తో సహా వస్తుంది. వాల్యూమ్ వస్తుందా లేదా, వాల్యూమ్ వచ్చినప్పుడే మనం దీనిలో ట్రేడ్స్ కూడా తీసుకుంటాము. సో ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఇది ఇప్పట్లో ఎవరికి నేను షేర్ చేయను. ఇప్పట్లో కొన్ని మంత్స్ దాకా దీన్ని ఎవరికి షేర్ చేయను. ఇది ఓన్లీ నా పర్సనల్ కోసం మాత్రమే నేను తీసుకున్నది. ఇది మీకు జస్ట్ వీడియోస్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో వీక్లీ టైం ఫ్రేమ్స్లో చాలా యాక్యురసీ ఉంటుంది. ఇది ఆల్ట్స్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో చూద్దాం దీంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి. మనం 4 అవర్స్లో చూసుకుంటే కనుక రెడ్ క్యాండిల్స్ అయితే ప్రింట్ అవుతున్నాయి. సో ఇట్ మీన్స్ మనకి సెల్లర్స్ అయితే వస్తున్నారు ప్రెసెంట్ ఇక్కడ. సో సేమ్ వాల్యూమ్లో కూడా కన్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. సో చూద్దాం ఏం జరగబోతుంది. అట్లాగే మనకి ప్రెసెంట్ ఉన్న బిట్ కాయిన్లో స్ట్రక్చర్ పరంగా చూసుకుంటే కనుక ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ అనేది చెప్పచ్చు. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకు అప్పుడు క్లారిటీగా అర్థమవుతుంది. సో మీరు చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్లీ ఇక్కడే మళ్ళీ సపోర్ట్ తీసుకొని రీట్రేస్మెంట్కి అయితే వెళ్తుంది. చూద్దాం ఇది బ్రేక్ అవుతుందా, లేకపోతే బయ్యర్స్ ట్రాప్ అవుతున్నారా, లేకపోతే సెల్లర్స్ మళ్ళీ అప్ సైడ్ ట్రాప్ అవుతున్నారా ఏంటి అన్నది చూద్దాము. సో సింపుల్ గైస్, ప్రెసెంట్ మనం బిట్ కాయిన్ని చూడాల్సింది వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ఇదంతా ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ జోన్ అని అయితే చెప్తాను. ప్రెసెంట్ మనకి బిట్ కాయిన్కి ప్రెసెంట్ మీకు ఏదైతే ఎల్లో ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుందో ఇదంతా ఒక ప్రెసెంట్ రెసిస్టెన్స్ జోన్ అని అయితే చెప్పచ్చు బిట్ కాయిన్కి. ఇది ఇప్పట్లో మనకి బ్రేక్ అవుతుందా లేదా అన్న చూడాలి. సో లాజిక్ ఈ సింపుల్. దీనిపైన క్యాండిల్ క్లోజ్ వస్తే అట్లీస్ట్ టువర్డ్స్ మనం దీన్ని కూడా కన్జ్యూమ్ చేసుకోవాలి. దీనిపైన ప్రాపర్లీ మనం వీక్లీలో క్యాండిల్ క్లోజింగ్ వస్తే రీటెస్ట్లో ఎంటర్ అవుదాము. టువర్డ్స్ మళ్ళీ 130 or 140, 150 దాకా అయితే టార్గెట్స్ ఉంటుంది. రానంత సేపు ఇంకా లోవర్ జోన్స్నే ఇంటాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. దీంట్లో ఇంకా మనం మేజర్గా చూడాల్సింది ఏంటి అంటే ఈ కన్సాలిడేషన్ జోన్ అన్నది కన్జ్యూమ్ అవుతుందా లేదా అన్నది అయితే చూడాలి. ప్రెసెంట్ ఇది మనకి మేజర్ సపోర్ట్ కింద అయితే వర్క్ చేస్తుంది బిట్ కాయిన్లో. వీక్లీ టైం ఫ్రేమ్ లైక్ డైలీ టైం ఫ్రేమ్లో దీన్ని కన్జ్యూమ్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మంచి కన్సాలిడేషన్ జోన్ ఉంది. మనం కమింగ్ డేస్లో మనకి బిట్ కాయిన్ ఏమన్నా సపోర్ట్ ఇచ్చినా కానీ టువర్డ్స్ ఇక్కడే 93 to 97 to 93 ఈ జోన్లోనే మనకి సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ సపోర్ట్ని కనుక అట్లీస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో మనం క్యాండిల్ క్లోజ్ కనుక కిందకి చూస్తే లోవర్ జోన్స్ టచ్ చేయడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంటుంది. లేదు అని అంటే కనుక మనం దీనిపైన ఎప్పుడైతే మనం ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని పైన క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో దాని తర్వాత మనం బయింగ్ ఆపర్చునిటీస్ అయితే ట్రై చేద్దాం. సింపుల్ ఏంటి అని అంటే మార్చ్ నుంచి ఒక డెడికేట్ బౌన్స్ గురించి అయితే మనం మార్కెట్లో వెయిట్ చేస్తున్నాం. ప్రెసెంట్ మనకి మేలో డెడికేట్ బౌన్స్ అయితే వచ్చింది. సో డెడికేట్ బౌన్స్ ప్రెసెంట్ ఇది బుల్ రన్ని స్టార్ట్ చేయబోతుందా అంటే నా దృష్టిలో అయితే నో గైస్. కన్ఫర్మేషన్ రావాలి. ఒక చిన్న డౌన్ ట్రెండ్ని క్లోజ్ చేసుకొని అప్ ట్రెండ్లోకి వచ్చేసింది అని చెప్పి లాంగ్ చేసేసాం అనుకోండి, అది బుల్ ట్రాప్ అయి ఉంటే కనుక మనం అయ్యే ట్రాప్ పెద్ద ట్రాప్ అవ్వదు. ఎందుకంటే ఈసారి వచ్చే ఫాల్ యాజ్ పర్ మై ఎక్స్పెక్టేషన్స్ అండ్ మై అనాలిసిస్ చాలా ఫాస్ట్గా వస్తుంది. రాలేదని ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు, మనకి మార్కెట్ ఫాల్ అవుతుందని ఎక్స్పెక్టేషనే లేదు. బట్ ఆల్సోలో అయితే అంత రైజ్ అయితే రాదు కదా. సో ఎప్పుడైతే మనకి బిట్ కాయిన్లో మేజర్ రెసిస్టెన్స్
దాటి వీక్లీలో ఒక క్యాండిల్ క్లోజింగ్ వస్తుందో అప్పటి నుంచి ఆల్ట్స్ రేజ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ప్రెసెంట్ మనకి ఒక రిలీఫ్ మూవ్ వస్తుంది అంతే ఆల్ట్స్లో, కానీ ఎథీరియంని ఎక్స్క్లూడ్ చేసుకుంటే మిగతా ఆల్ట్స్ అన్ని ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ అయితే రావట్లేదు కదా. ఎక్స్పోనెన్షియల్ మూవ్స్ బుల్ రన్లో ఓన్లీ 1 to 3 months మాత్రమే ఉంటుంది గైస్, ఎక్కువ అయితే ఉండదు. బుల్ రన్ ఇయర్స్ అని చెప్తారు, 1 year 2 year అంటారు, కానీ ఆల్ సీజన్ ఓన్లీ 3 months, డెడికేటెడ్గా 3 months మాత్రమే ఉంటుంది. ఈ డెడికేటెడ్ 3 months అన్నది ఒక్కొక్క విక్ మనకి ఒక్కొక్కసారి 100%, 300%, 400% కూడా మనం ఆల్ సీజన్లో ఒక్కొక్క విక్లో పర్సంటేజెస్ అయితే చూడొచ్చు. ఇట్లా ఉంటుంది వచ్చే కమింగ్ ఆల్ సీజన్ అన్నది. సో వెయిట్ చేయండి, ట్రాప్ అవ్వకూడదు. నా కాన్సెప్ట్ ఒకటే, ఎవరైనా కానీ బయింగ్ చేస్తున్నప్పుడు ట్రాప్ అవ్వకూడదు. ఎదర్ మన ఇనిషియల్స్ ఎప్పుడు, మన క్యాపిటల్స్ ఎప్పుడు సేఫ్గా అయితే ఉండాలి. సో అందరూ బుల్ మార్కెట్ వస్తుంది కాదు, వచ్చేసింది ఆల్రెడీ, ఇంకా బయ్యింగ్ చేయండి అని చెప్తున్నారు. బట్ ఇన్ కేస్ ఇది బుల్ ట్రాప్ అయితే అప్పుడు ఏం చేస్తారో చెప్పండి. సో అందుకని మనం ప్రాపర్ కన్ఫర్మేషన్తో మార్కెట్లో అయితే వెళ్దాము. సో నాకు బిట్కాయిన్లో చూసుకుంటే కనుక ఇంకా ఈ రేంజే మనకి సపోర్ట్ తీసుకోవచ్చు, ఇంకా ఇది కన్జ్యూమ్ చేయాలి, ఈ రేంజ్ని కన్జ్యూమ్ చేయాలి, దీనికోసం వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తుంది అని 100% నేను ఎప్పుడు ఇట్లానే కూర్చోండి వెయిట్ చేయండి అని చెప్పాను. ఆల్ట్స్లో అందుకే మనం 3 బయింగ్ జోన్స్లో బై చేస్తూ ఉంటాం. ఇప్పటిదాకా మన బై జోన్స్ అన్ని బై 2 అండ్ బై 3 అన్నది ఫిల్ అయ్యాయి. బై 1 ఫిల్ అవ్వలేదు, బై 2 బై 3తో బుల్ రన్లోకి వెళ్ళిపోతాం. ఫిల్ అయింది, బై 1 కూడా ఫిల్ అయింది అనుకోండి, 3 జోన్స్ బై చేసుకొని బుల్ మార్కెట్లోకి అయితే వెళ్ళిపోతాం. అలా అని చెప్పి నేను ప్రెజెంట్ ఉన్న ఆల్ట్స్లో అన్ని 100% మీరు ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో సెల్ చేయండి అని నేను ఈ రోజు దాకా ఎప్పుడు చెప్పలేదే. కొంచెం పర్సెంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ అయితే బుక్ చేయండి అని మాత్రమే చెప్తూ ఉంటాను. మార్కెట్లో ఎప్పుడు 100% బై చేయి, 100% సెల్ చేయండి అని నేను ఏ రోజు చెప్పను. ఎప్పుడు మనం 100% సెల్లింగ్ అన్నది చేయకూడదు. పార్షల్ బయింగ్స్ ఎలా చేస్తామో పార్షల్ సెల్లింగ్స్ కూడా అలానే చేయాలి గైస్, గుర్తుంచుకోండి. సో ఇది బిట్కాయిన్ పరంగా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక ప్రజెంట్ మనకి సెల్లర్స్ అయితే కనిపిస్తున్నారు 4 hours. ప్రజెంట్ మనకి సెల్లర్స్ అన్నది దీని కింద కనుక కన్జ్యూమ్ అవ్వగలిగితే నెక్స్ట్ రీట్రేస్మెంట్ వచ్చి కమింగ్ ఇక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకోండి, సపోర్ట్ రీటెస్ట్ కోసం అయితే మార్కెట్ అయితే రావడానికి ప్రాబబిలిటీ ఛాన్సెస్ ఉంది. ఇదైతే గుర్తుంచుకోండి గైస్. నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ మార్కెట్ క్యాప్ గైస్, దీంట్లో చూసుకుంటే కనుక ప్రజెంట్ నాకు ఇంకా రెసిస్టెన్స్ 3.5లోనే కనిపిస్తుంది. ఇంకొక మంచి థింగ్ ఏంటి అని అంటే మనకి హ్యూజ్ కన్సాలిడేషన్ అండ్ ఇప్పటిదాకా మారిన మన రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసుకొని పైన సపోర్ట్ కింద అయితే కూర్చోవడం జరిగింది. ఇది ఒక గుడ్ బుల్లిష్ మూవ్ అని చెప్పొచ్చు, ఒక పాజిటివ్ సెంటిమెంట్ అని అయితే చెప్పొచ్చు. అయితే సో మార్కెట్ ఇంకా మనకి బ్రేక్అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉందని అన్నాను కదా. ఇప్పుడు ఇది మనం బుల్లిష్ మూవ్ ఎలా అంటాము అంటే వీక్లీలో చూసుకుంటే కనుక మనకి ప్రెజెంట్ ఓన్లీ ప్రాపర్ క్యాండిల్ క్లోజింగ్ అనేది లేదు. సో వీక్లీలో మనం ప్రాపర్గా చూస్తాం కాబట్టి అలా లేదు. కాబట్టి ఇన్ కేస్ ఇది కూడా ఒక బయ్యర్ ట్రాప్ అయ్యవచ్చు, లేకపోతే ఇంకా దీంట్లో మార్కెట్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది టువర్డ్స్ 3.44 అక్కడ దాకా రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ మనకి బ్రేక్ డౌన్ చూడడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్సెస్ అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి. సో ప్రెజెంట్ మనం వీక్లీలో చూసుకుంటే కనుక ఇంకా క్యాండిల్ క్లోజింగ్స్ అన్నది ప్రాపర్గా బిల్డ్ అవ్వలేదు. మనకి ప్రీవియస్గా ఉన్న ఆల్ టైమ్ హై టోటల్ మార్కెట్ క్యాప్లో 3.73 trillion అయితే ఉంది. దాని తర్వాత వచ్చిన రీట్రేస్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది చూడండి. అంటే దీంట్లో అట్లా రీట్రేస్మెంట్ చూసుకుంటే మనకి ఎక్కడ దాకా రావాలో ప్రెజెంట్ అక్కడ దాకే వచ్చి ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇది గోల్డెన్ పాకెట్ జోన్ దాకా అయితే వచ్చింది. నెక్స్ట్ మనకి రిజెక్షన్ అన్నది ఇక్కడ 3.47 ఇక్కడ దాకా కూడా టచ్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. మార్కెట్ ఎప్పుడు అదే చేస్తుంది. సో ఎప్పుడైనా కానీ మనం ప్రీవియస్గా జోన్ని చూసుకుంటే కూడా మనకి డీప్ రిట్రేస్మెంట్ జోన్ నుంచే మళ్ళీ మార్కెట్ అయితే బ్రేక్ డౌన్ అయితే ఇచ్చింది. సో ఇవన్నీ గుర్తుంచుకోండి గైస్, ఇవి చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది మనకి కమింగ్ డేస్లో మార్కెట్లో మనం ఎలాంటి ప్లేఅవుట్ చేయాలి అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసరికి అదర్స్ మార్కెట్ క్యాప్ గైస్. అదర్స్ మార్కెట్ క్యాప్లో కూడా కొంచెం మంచి మూమెంటే కనిపించడానికి ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంది. కొంచెం ఆల్స్లో ఇంకా కొంచెం రేజ్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది, చూసుకోండి. అట్లాగే ఇది ఒక మేజర్ రెసిస్టెన్స్ జోన్, దీన్ని మనం ట్రై చేస్తున్నాం బ్రేక్ చేయడానికి. ఇది బ్రేక్ చేయలేకపోతే కనుక మళ్ళీ మార్కెట్ ఇక్కడ దాకా రీట్రేస్ అయితే చేస్తుంది ప్రెజెంట్కి అయితే. సో నెక్స్ట్ మనం తప్పకుండా మాట్లాడాల్సింది బిట్కాయిన్ డామినెన్స్ గురించి గైస్. బిట్కాయిన్ డామినెన్స్లో ఇప్పటిదాకా మనం జస్ట్ ఓన్లీ రెడ్ క్యాండిల్స్ మాత్రమే చూసాం, కానీ ఇక్కడెక్కడ మనకి కన్జ్యూమ్ అన్నది కనిపించలేదు. ఈ రెడ్ క్యాండిల్స్ కన్జ్యూమ్ అయితే మాత్రమే మనకి రీట్రేస్మెంట్ సైడ్ అయితే వస్తుంది, దాని తర్వాత మళ్ళీ బ్రేక్ డౌన్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పటిదాకా మనం చూడాల్సింది అదే రీట్రేస్మెంట్. అట్లాగే మనకి బిట్కాయిన్ డామినెన్స్ ఒక మంచి సపోర్ట్లోకి అయితే వచ్చిందని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక చిన్న రీట్రేస్మెంట్ సైడ్ ఉంటుంది కాబట్టి కమింగ్ డేస్లో మనకి ఆల్స్లో కొంచెం మళ్ళీ డౌన్ఫాల్ లేకపోతే బ్లీడ్స్ అయితే కనిపించడానికి కూడా ప్రాబబిలిటీ ఛాన్స్ ఉంటుంది. ఇవైతే గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం కొన్ని ఆల్ట్స్ని అయితే అనాలిసిస్ చేద్దాం గైస్. ఫస్ట్ వచ్చేసరికి సోల్ని అయితే చూద్దాము. ఓకే, సోల్లో ప్రెజెంట్ మనకు వచ్చిన హై వచ్చేసరికి $181 అయితే హై ఇచ్చింది. ప్రెజెంట్ ఇంకా మనకి ఎక్కడ బ్లూ క్యాండిల్
క్లోజింగ్ అన్నది అప్ సైడ్ అయితే రాలేదు. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకున్న అదే కనిపిస్తుంది. వెయిట్ ఫర్ రీట్రేస్మెంట్ గైస్, రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి దాని తర్వాత ఏదైనా మీ ట్రేడ్స్ అనేది టువార్డ్స్ ఈ 157 155 ఇక్కడ నుంచి మళ్ళీ మీరు లాంగ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రజెంట్ అయితే సోల్ ఒక ప్రాఫిట్ బుకింగ్ జోన్లో ఉంది అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి ఎథీరియం గైస్, ఎథీరియం గురించి మనం తప్పకుండా అయితే మాట్లాడాలి. ఎథీరియంలో కూడా సేమ్ కాన్సెప్ట్ అయితే వర్కౌట్ అవుతుంది. డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఎక్కడ అప్ సైడ్ బై మనకి కన్జ్యూమ్ కానీ లేకపోతే డౌన్ సైడ్ కన్జ్యూమ్ కానీ ఇప్పటిదాకా కనిపించలేదు. సో ప్రెజెంట్ మనం ఎథీరియంలో కూడా ఒక చిన్న రీట్రేస్మెంట్ సైడ్ అయితే చూడొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు రీట్రేస్మెంట్ ఇన్ కేస్ వస్తే ఎథీరియంలో కూడా మీరు చూడాల్సిన జోన్ వచ్చేసరికి $2,000 అయితే ఉంటుంది. 2.1 ఆర్ $1,900 అయితే ఉంటుంది. మీ అక్కడ నుంచి మళ్ళీ మీరు బై సైడ్ అయితే చూడాలి. మొత్తం ఆల్ టైమ్ హై దాకా కాదు అది నేను. సో టువార్డ్స్ మళ్ళీ 2.5లో మీరు టార్గెట్ అయితే తీసేసుకోవచ్చు మ్యాక్సిమం. లేదు అని అంటే ఎథీరియంలో ప్రాపర్గా క్యాండిల్ క్లోజింగ్ ఎల్లో రానివ్వండి. ఎల్లో వచ్చిన తర్వాత మనకి మీకు క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్ ఏం జరగబోతుంది. నెక్స్ట్ చిన్న రీట్రేస్మెంట్ తీసుకొని బ్రేక్ డౌన్ అయితే ఇస్తుంది. లేకపోతే యాజ్ పర్ మన బ్లూ క్యాండిల్స్ ప్రకారంగా అయితే ప్రజెంట్ అయితే ఏం బయింగ్ లేదనే చెప్పాలి. ప్రజెంట్ మనకి ఇట్లాగే ప్రీవియస్గా మనకి బ్లూ క్యాండిల్స్ వచ్చిన తర్వాత మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి గైస్, నేను ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది అన్నప్పుడు బ్రేక్ అవ్వలేదు అని అంటే మార్కెట్ అక్కడ రేంజింగ్ చెయ్యకూడదు. రేంజింగ్ చేసింది అని అంటే ఇది పెద్ద మూని తీసుకురావడానికి రెడీగా ఉన్నట్టు. రేంజింగ్ ఎప్పుడు ఇదే చేస్తుంది గైస్. ప్రీవియస్గా మీరు ఎందుకే కన్సాలిడేషన్ జోన్స్ అంటాను నేను వీటిని. చూడండి ప్రీవియస్గా ఎప్పుడెప్పుడైతే కన్సాలిడేషన్ జరుగుతుందో అక్కడ నుంచి మంచి బ్రేక్అవుట్ మనకు. అలాగే కన్సాలిడేషన్ మనం సపోర్ట్ పైన కింద చేస్తున్నాము అంటే రెసిస్టెన్స్ పైన నుండి కింద రేంజింగ్ చేస్తున్నాము అని అంటే అక్కడ కూడా బ్రేక్ డౌన్కే అంటే కింద పడడానికే ఛాన్సెస్ అయితే ఉంటుంది. రేంజింగ్ ఎప్పుడైనా కానీ మార్కెట్కి మంచి బిగ్ మూవ్ అయినా ఇస్తుంది, బిగ్ ఫాల్ అయినా ఇస్తుంది, గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిస్టెన్స్ ఉండి ఇక్కడ రేంజింగ్ చేస్తున్నాము అని అంటే ఇది బ్రేక్అవుట్ అయినా ఇస్తుంది, లేదంటే బ్రేక్ డౌన్ అయినా ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆండో గాయస్. ఆండోలో మీరు ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ చేయాలి అనుకుంటే కనుక $1.18 ప్రాఫిట్ బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో రావచ్చు మ్యాక్సిమం $1.18 దాకా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఆండోలో. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయితే తీసుకోండి. ప్రజెంట్ అయితే మనకి అంత బయర్స్ ఇంటేక్ ఏం కనిపించలేదు ఆండో ఈ క్యాండిల్స్లో. బట్ క్యాండిల్స్లో రాలేదు చూడండి, ఓన్లీ వాల్యూమ్లో మాత్రమే బయర్స్ కనిపిస్తుంది, ఇక్కడ రాలేదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆండో. సో నెక్స్ట్ వచ్చేసరికి సూయి గాయస్. ఎగ్జాక్ట్లీ మనం సూయిలో ప్రెజెంట్ చూసుకుంటే కనుక ప్రెజెంట్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అన్నది 4.12 చేయండి. నెక్స్ట్ మీ ప్రాఫిట్ బుకింగ్ హ్యూజ్గా ఉండాల్సింది 4.5 అయితే ఉంటుంది, గుర్తుంచుకోండి సూయిలో. నెక్స్ట్ వచ్చేసరికి XRP గాయస్. ఈ XRPలో చూసుకుంటే కనుక జస్ట్ మన బై 1 జోన్ మాత్రమే హిట్ అయింది, బై 2 జోన్ ఇంకా ఉంది. ఈ జోన్లోనే వెయిట్ చేస్తున్నాను నేను. ఇంకా 60, 70, 80 cents దగ్గర అయితే ఉంటుంది. ఈ జోన్లో వెయిట్ చేయండి. ఇప్పటిదాకా అయితే ఇది ఇంత హ్యూజ్లో దీన్ని బై చేసుకోవడం అయితే వేస్ట్. ప్రెజెంట్ ఏమన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేయాలి అనుకుంటే $2.90 అయితే ప్రాఫిట్ బుక్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అంతే గైస్, ఇవాళ వీడియో అయితే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. అట్లాగే ఇంకేమన్నా మీ ఆల్స్ ఏమన్నా టెక్నికల్ పరంగా మనం చూడాలి అనుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్లో వాటిని కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అట్లాగే మీరేమనుకుంటున్నారు బిట్ కాయిన్ గురించి, కమింగ్ డేస్లో ఎట్లా బిట్ కాయిన్ ప్లే అవుతుంది అనుకుంటున్నారు, అసలు ఇంకా 69 or 70 జోన్స్ వస్తాయా, లేకపోతే ఓన్లీ మనం 90, 93 దాకా రీట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని కొత్త ఆల్ టైమ్ హైని హిస్టరీలో క్రియేట్ చేయడానికి రెడీగా ఉందా బిట్ కాయిన్ అన్నది, మీరేమనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి గైస్. హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.